Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. In this video, I shall explain some of the very important questions which are very important from SBI exams point of view, both SBI PO and SBI clerk. So ఇక్కడ questions చూడండి. If you have any doubt with respect to these questions, you can ask them in the comment section below. I will try to answer them. Okay, so these are error correction questions అండి. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది ఇక్కడ ఏం చేయాలనేది. సో ఎర్రర్ పార్ట్ డి వరకు ఉంది, ఓకేనా. ఈ అనేది నో ఎర్రర్. ఏదో ఒక పార్ట్లో మిస్టేక్ ఉంటే ఆ ఎర్రర్ పార్ట్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్. సో చూడండి, ద యుబీక్యూటస్ గ్రోత్ ఆఫ్ ది ఇంటర్నెట్, ఓకేనా. సో వీరివిగా ఎక్కడ చూసినా కనపడేదాన్ని యుబీక్యూటస్ అని అంటారు. ద యుబీక్యూటస్ గ్రోత్ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ ది రైజ్ ఆఫ్ ఈ కామర్స్ హ్యావ్ ఫ్యూయల్డ్ హైపర్ ల్యాప్స్ కన్స్యూమరిజం, ఓకేనా. సో ఇక్కడ ఏంటండి, ఇంటర్నెట్ గ్రోత్, ఈ కామర్స్ గ్రోత్ అనేది, ఓకేనా, కొనాలి అనే ఆశను, కన్స్యూమరిజంను ఎక్కువ పెంచేసిందని చెప్తున్నారు. విచ్ రెఫర్స్ టు నాట్ ఓన్లీ టు ద కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బీన్ సోల్డ్ బట్ ఆల్సో టు ద ఈజ్ విత్ విచ్ కన్స్యూమర్స్ ఆర్డర్ దెమ్. అంటే కొనాలి అనే అవసరమయ్యే వస్తువులు, ఓకేనా, అంత ఈజీగా ఉంది కాబట్టి కూడా కొంటున్నారు, అంటే అలా పెంచింది అన్నట్టు ఈ రెండు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, విచ్ రెఫర్స్ నాట్ ఓన్లీ టు ద కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బీన్ సోల్డ్ బట్ ఆల్సో టు ద ఈజ్ విత్ విచ్ కన్స్యూమర్స్ ఆర్డర్ దెమ్. కన్స్యూమర్స్ చూడండి, సబ్జెక్టు, ఆర్డర్, వర్బ్ వన్, అంటే ఇది ఎందులో ఉందండి, ఓకేనా, ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఓకేనా. నాట్ ఓన్లీ టు ద కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బీన్ సోల్డ్, ఓకేనా. చూడండి, ఇది ప్రజెంట్లో ఉంది కాబట్టి బీన్ అనేది పాస్ట్ ఫామ్, ఓకేనా. బీన్ అనేది పాస్ట్ ఫామ్, దీనికి కూడా ప్రజెంట్లోనే ఉండాలి, ఓకేనా. బీన్ యొక్క ప్రజెంట్ ఫామ్ ఏంటండి, బీయింగ్ అనేది ప్రజెంట్ ఫామ్. అంటే కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బీయింగ్ సోల్డ్, ఓకేనా. సో సోల్డ్ అనేది ఇక్కడ V2, ఓకేనా, V3 అనేది ఇచ్చాడు కాబట్టి బీయింగ్ అనేది ఇక్కడ రావాలి మనకి, ఓకే. సో ఇక్కడ ఇది ఎలా అయిందనేది మీకు తర్వాత వీడియోలో స్పెసిఫిక్ రూల్స్ చెప్తానండి, అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది, ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే పార్ట్ సి హ్యాస్ ఎ గ్రామటికల్ మిస్టేక్. సో పార్ట్ సి అని అంటే ఇక్కడ ఏంటండి, పార్ట్ సిలో మిస్టేక్ ఉంది కాబట్టి, ఓకేనా. సో ఇది పార్ట్ ఏ, ఇది పార్ట్ బి, ఇది పార్ట్ సి, ఓకేనా. సో పార్ట్ సిలో మిస్టేక్ ఉంది కాబట్టి, ఓకేనా, ఇది ఆన్సర్ బి అండి, ఓకేనా. ఎక్కడ ఉంది, ఇది సి, ఓకేనా. ఇది ఆప్షన్ ఏలో కనుక ఉంటే ఏ, బి ఉంటే సి, సి ఉంటే డి, ఓకేనా. ఇక్కడ కొద్దిగా చేంజ్ అయిపోయింది, ఓకేనా. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా దీన్ని చూడాలి. ఇలా కూడా ఆప్షన్స్ ఇస్తాడు, ఇక్కడ సిలో ఉందని ఇమీడియట్గా సి అనేది చేయొద్దు, ఓకే. సి ఎక్కడుంది, ఇది బి అనేది మనకు ఆన్సర్ ఇక్కడ, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫర్ ద క్లాసికల్ పీరియడ్ దేర్ హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ లిటరరీ పర్సనాలిటీస్ బిలాంగింగ్ టు శ్రీలంకాస్ తమిళ్ లిటరేచర్. సో ఇక్కడ దేర్ హ్యావ్ బీన్, సో ఇక్కడ దేర్ హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ అని అంటే చూడండి, ఇది ఎందులో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒక యాక్షన్ పాస్ట్లో బిగినాయి ఇంకా కంటిన్యూ అవుతుంది అని అంటే మనం దీన్ని వాడతాం, ఓకే. ఇక్కడ రెండు ప్రిపోజిషన్స్ వాడతాం. ఒకటి పాయింట్ ఆఫ్ టైంకి మనం యూజ్ చేసేది సిన్స్ వాడతాం, ఓకేనా. సో పీరియడ్ ఆఫ్ టైంకి మనం యూజ్ చేసేది ఫర్ వాడతాం. ఇక్కడ చూడండి, ఫర్ ద క్లాసికల్ పీరియడ్ దేర్ హ్యావ్ బీన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫ్రమ్ ఇచ్చాడు కాబట్టి క్లాసికల్ పీరియడ్ నుండి అని అన్నాడు, ఓకేనా. సో అది పాయింట్ ఆఫ్ టైం కదా, ఎక్కడి నుంచి చెప్తున్నాడు అనేది, ఓకేనా. ఎక్కడి నుంచి చెప్తున్నాడో పాయింట్ ఆఫ్ టైంకి మనం యూజ్ చేసేది ఏంటి, సిన్స్ అనేది యూజ్ చేయాలి, ఫర్ కాకుండా. అంటే పార్ట్ ఏలో మిస్టేక్ ఉంది, ఓకేనా. పార్ట్ ఏ ఎక్కడుంది చూడండి, ఇది పార్ట్ ఏలో మిస్టేక్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సిన్స్ ఫర్కి నేను ప్రీవియస్ వీడియోస్లలో కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దోస్ వీడియోస్ యెట్ యూ కెన్ వాచ్ దెమ్ నౌ, ఓకే. సో ఇది పార్ట్ ఏలో మిస్టేక్ ఉంది. చూడండి, ఇక్కడ ఏలో మిస్టేక్ ఉందని ఇమీడియట్గా ఏను క్లిక్ చేయొద్దు. అసలు ఏ అనే పార్ట్ ఎక్కడ ఉంది, బిలో ఇచ్చాడు, దీనికి ఇలా కన్ఫ్యూజ్ చేయడానికే ఇచ్చాడు, ఓకే. సో ఆన్సర్ ఏంటండి, బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సన్లైట్ ఫ్రమ్ ది ఓల్డ్ అండ్ ఆర్చ్ విండో ఆఫ్ ది గ్యాలరీ వాజ్ ఫాలింగ్ ఆన్ ద ప్యానల్స్ ఆఫ్ పెయింటింగ్ మేకింగ్ ఎ షాడో లైక్ ట్రయాంగిల్స్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ వాడతామండి, సింగ్యులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు వాడాలి, సింగ్యులర్ కౌంటబుల్ నౌన్, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
ఇక్కడ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రయాంగిల్స్ అని పెట్టాను అనుకోండి, ఇది ప్లూరల్, ఇది ఇక్కడ సెట్ కాదు. ఓకే, సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ షాడో లైక్, ఏ షాడో లైక్ అని ఉంది, ఏ షాడో లైక్ ట్రయాంగిల్స్. కానీ ఏ అనేది ఇక్కడ పెట్టినా కూడా ఎవరికి రెఫర్ అవుతుంది? ట్రయాంగిల్స్కి. ఈ షాడో లైక్ అనేది దీన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. బట్ ఏ అనేది అడ్జెక్టివ్ని కాదు రెఫర్ చేస్తుంది, నౌన్ను రెఫర్ చేస్తుంది. కాబట్టి ట్రయాంగిల్స్, ఏ ట్రయాంగిల్స్ అవుతుందా? కాదు. కాబట్టి ఏ పార్ట్లో ఉంది? పార్ట్ డి హ్యాస్ ఏ గ్రామటికల్ ఎర్రర్. పార్ట్ డి. ఓకే, సో ఇక్కడ మనకి పార్ట్ డి ఎక్కడ ఉంది చూడండి, క్యాపిటల్ లెటర్. ఓకే, ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్ కదా. కాబట్టి పార్ట్ డి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈస్ సి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవి వర్డ్ స్వాప్ క్వశ్చన్స్ అని అంటాం. వర్డ్ స్వాప్. సో వర్డ్స్ చేంజ్ చేయడం అంటే ఇక్కడ ఉన్న వర్డ్ ఇక్కడికి చేంజ్ కావచ్చు, ఇక్కడ ఉన్న వర్డ్ ఇక్కడికి చేంజ్ కావచ్చు అకార్డింగ్ టు ద మీనింగ్. చూడండి, ద పీరియడ్ స్టడీ షోడ్ ఏ అండ్ ప్రిడామినెన్స్ ఆఫ్ ది ఓమ్రికాన్, ఇక్కడ ఒమిక్రాన్ BA2 వేరియంట్ అవుట్ కాంపీటింగ్ ద BA1 ఓవర్ ఏ అండ్ కరెంట్ ఇన్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్. చూడండి, ద పీరియడ్ స్టడీ అనేది కరెక్ట్గా లేదు. ఓకేనా, ఒక్కసారి ఇక్కడ కరెంట్ అనేది తీసుకెళ్ళి ఈ డి అనేది ఉంది కదా ఆప్షన్, ఇక్కడికి తీసుకెళ్తే ద కరెంట్ స్టడీ అవుతుంది, అంతే కదా, కరెంట్ స్టడీ. ఓకేనా, ఇది ఇక్కడికి డి వచ్చింది కాబట్టి ఇక్కడ కనుక ఏను పెడితే, ఓకేనా, ఇక్కడ ఇన్ ఏ పీరియడ్ అని అవుతుంది. అంటే చూడండి, ఏ ప్రిడామినెన్స్ అనేది ఇక్కడ కరెక్టే. అంటే ఇక్కడ ఒమిక్రాన్ వేరియంట్ అనేది కంపీట్ చేస్తుంది, డామినేట్ చేస్తుంది ఎవరిని? BA1. BA2 అనేది BA1 ఇక్కడ డామినేట్ చేస్తుంది, అవుట్ కాంపీటింగ్. కాబట్టి అది కరెక్ట్గానే ఉంది. కాబట్టి ఏవి రీప్లేస్ చేయాలి? AD. ఓకేనా, ADని మనం రీప్లేస్ చేయాలి. AD అనేది ఓన్లీ AD ఉంది కదా, ఓన్లీ AD ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో వర్డ్ స్వాప్ క్వశ్చన్స్ సపరేట్గా వీడియోస్ చేస్తానండి. చూడండి, ద యూఎస్ ఈజ్ పర్టికులర్లీ వొసిఫెరస్, ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండడం గొంతుకలో, అలాంటిది వొసిఫెరస్ అని అంటాం. వొసిఫెరస్ డిమాండ్స్ అని అంటాం. ఓకేనా, వొసిఫెరస్ అపోనెంటు అండ్ ఈజ్ శాంక్షన్స్. అసలు ఇది చూడగానే మనకు రాంగ్ అనిపిస్తుంది. ఈజ్ అనేది సింగులర్, శాంక్షన్స్ అనేది ప్లూరల్, అంతే కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు? ద యూఎస్ ఈజ్ ఏ పర్టికులర్లీ వొసిఫెరస్ అండ్ అపోనెంటు అండ్ ఈజ్ అంటే ద యూఎస్ ఈజ్ అని అంటున్నాడు. ఓకేనా, యూఎస్ ఈజ్ తర్వాత ఏం రావాలి? V4 రావాలి. ఇక్కడ ఆ మీజాల తర్వాత ఏం రావాలి? థ్రెటనింగ్ అనేది V4 కదా, ఇక్కడికి తీసుకొస్తే అంటే ఆప్షన్ బిని ఇక్కడికి తీసుకొచ్చి ఈజ్ థ్రెటనింగ్. ఓకేనా, ఈ శాంక్షన్స్ ఎక్కడికి వస్తాయి? ఇక్కడికి వస్తాయి. ఓకేనా, అంటే ఇప్పుడు ఓకేనా, అంటే ఇది సి అన్నట్టు, ఇది సి. ఓకేనా, ఇది బి కదా, ఇది సి. అంటే సి ఇక్కడికి వచ్చి ఇటు బి వస్తే, ఓకేనా, ఈజ్ ఏంటంటే థ్రెటనింగ్ శాంక్షన్స్ అగెయిన్స్ట్. ఓకేనా, సో ఇక్కడ పరిమితులు విధించడం, శాంక్షన్స్ విధించడం అని అంటాం. ఓకేనా, సో ఇక్కడ ఇది కరెక్టే ఉంది. కాబట్టి ఏంటండి, యూరోపియన్ కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద, ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి ఏంటి? BC. ఇవి రెండింటిని మనం రీప్లేస్ చేయాలి. ఓన్లీ CB అనేది ఎక్కడుంది? ఓన్లీ CB. ఓకే, ఓన్లీ CB అని అంటే ఆప్షన్ ఏ. ఓకే, ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ తీసుకున్నాను. ఓకే, సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, if you like the content, watch the video till the end. Okay, all the videos complete ga watch cheyandi. Okay, and also consider subscribing to our channel. Okay, so and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.